హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదేంటి అంటే పార్కర్ సోలార్ ప్రోబ్. అసలు ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ అంటే ఏంటి? దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. డిసెంబర్ 24వ తారీఖు అంటే మానవ రోదసి ప్రయోగాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. బగబగా మండే సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్ళిన మొట్టమొదటి వ్యోమనౌకగా అంటే శాటిలైట్గా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించింది. అసలు ఈ ఏమిటి పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్? ఇప్పుడు తెలుసుకుందాం. 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ని నాసా చేపట్టింది. ఇప్పటికే ఆ స్పేస్ క్రాఫ్ట్ 21 సార్లు సూర్యుడిని చుట్టేసింది. అంటే మొత్తంగా 14.9 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అంటే గంటకు 6,92,000 కిలోమీటర్ల వేగంతో పార్కర్ ప్రోబ్ ప్రయాణిస్తుంది. అంటే గన్ నుంచి వచ్చే బుల్లెట్ వేగం కంటే 200 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పుడు దీని సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మంగళవారం సాయంత్రం అంటే డిసెంబర్ 24వ తారీఖు సాయంత్రం సూర్యుడి బాహ్య వలయమైన కరోనాకు సుమారు 61 లక్షల కిలోమీటర్ల దూరం వరకు పార్కర్ ప్రోబ్ చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బుధగ్రహానికి సూర్యుడికి మధ్య ఉన్న ఎడానికి ఇది 8 రెట్లు తక్కువ దూరమని పేర్కొన్నారు. సూర్యుడి కరోనా ప్రాంతంలో అతి భయంకరమైన వాతావరణం, రేడియేషన్ ఉంటుంది. ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. దీన్ని తట్టుకొని పార్కర్ వ్యోమనౌక డేటాను సేకరించాల్సి ఉంటుంది. అందుకే సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బ తినకుండా పార్కర్ ప్రోబ్ను బలమైన హీట్ షీల్డ్తో కవర్ చేశారు. టైటానియం, జిర్కోనియం, మాలిబ్నియం తయారు చేసిన ఈ ప్లేట్తో 2394 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలదు. ఈ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూద్దాం. సూర్యుడు కరోనాను సమీపించిన పార్కర్కు అంత వేడిలో సిగ్నల్స్ను భూకేంద్రానికి పంపించడం కుదరకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సూర్యుడు వేడిని తట్టుకొని ప్రోబ్ నిలబడితే శుక్రవారం నాటికి సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ మిషన్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు సూర్యుడి గురించి పరిశోధన చేస్తూనే ఉన్నారు. సూర్యుడి కేంద్రంలో అత్యంత బ్రహ్మాండమైన ఉష్ణోగ్రతలకు కారణం ఇచ్చే విషయం ఏమిటనేది ఇప్పటివరకు ఖచ్చితంగా తెలియరాలేదు. అలాగే సూర్యుడి బాహ్య వలయమైన ఉపరితలం అంతా వేడిగా ఉండడానికి గల కారణాలు, సూర్య తుఫానులు కూడా విశ్లేషించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాలు భూవాతావరణం, రోదస్లో నుంచి కంటే కరోనా లేయర్కు సమీపంలో ఉండి విశ్లేషిస్తే మరింత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని ఉద్దేశంతో ఈ మిషన్ను ప్రయోగించారు. సో చూసారుగా ఫ్రెండ్స్, పార్కర్ సోలార్ ప్రోబ్ గురించి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ వంశీ. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.